వెల్కమ్ టు సునీత జిఎస్బిఎస్ ఛానల్. హాయ్ అండి. ఈరోజు విశేషం ఏమంటే మా అమ్మాయి చిన్న అమ్మాయి బర్త్డే అండి. దానికోసం నేను కేక్ రెడీ చేస్తున్నాను ఇంట్లోనే. దానికి కావాల్సిన ఐటమ్స్ అండి: గుడ్లు, వెనిలా ఎసెన్స్, ఆయిల్, పంచదార, మైదా పిండి, బేకింగ్ పౌడర్. ఇది తయారు చేసే విధానం: ఫస్ట్ పంచదార మిక్సీ పట్టుకోవాలి, పౌడర్ చేయాలి. పంచదార పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గుడ్లు చెదగొట్టాలి. మనం ఎన్ని గుడ్లు కావాలో అన్నీ. నేను 6 గుడ్లు వేసానండి. మనం కొలత కావాలండి. అది నేను లోటా తీసుకున్నానండి. లోటా పంచదార, లోటా మైదా, 6 గుడ్లు తీసుకున్నాను. ఒక గ్లాసు ఆయిల్. అయితే గుడ్లు బాగా చెదగొట్టాలి, బాగా మిక్సీ చేయాలండి. చాలాసేపు మిక్సీ చేయాలి. మనం ఎంత మిక్సీ బాగా చేస్తే అంత కేక్ బాగా వస్తుంది. గుడ్లు మిక్సీ బాగా చేసిన తర్వాత మళ్ళీ పంచదార పౌడర్ వేసి ఆ పౌడర్ రెండు కలిపి మళ్ళీ బాగా మిక్సీ పట్టాలి. అప్పుడు కేక్ మనకి చాలా బాగుంటుంది. దాంట్లో వెనిలా ఎసెన్స్ వేసానండి, అంటే గుడ్డు స్మెల్ రాకుండా ఉంటుందని. బేకింగ్ పౌడర్ కూడా వేసాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అదిగో పంచదార పౌడర్ వేసి మిక్సీ పెడుతున్నానండి. మా చిన్న అమ్మాయి పుట్టినరోజు అండి. అదిగోండి వెనిలా ఎసెన్స్. బేకింగ్ పౌడర్. కేక్ బాగుంటుందండి. మిక్సీ బాగా పట్టాలండి. అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ బాగా ఎక్కువసేపు చేస్తే బాగుంటుంది. తర్వాత ఒక గిన్నెలోకి మనం అంతా తీసుకొని అందులో మైదా పిండి వేసినప్పుడు బాగా కలపాలండి. చాలా గట్టిగా ఉంటుంది. ఎంత బాగా కలిపితే మనకి కేక్ అంత బాగా వస్తుంది. అది మైదా పిండి వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ బాగా కలపాలండి. చేతితోటే అదే బాగా కలపాలి. అదిగోండి మిశ్రమం. ఆ మిశ్రమంలోకి మైదా పిండి వేసుకోవాలండి, మన కొలతలో ఉన్నది. మే 15 మా చిన్నమ్మాయి రమ్యస్వతి పుట్టినరోజు సందర్భంగా నేను కేక్ రెడీ చేశానండి. అదిగోండి మైదా పిండి వేసాను. మైదా పిండి వేసి బాగా కలిపిన తర్వాత ఆయిల్ వేసి బాగా కలపాలండి. ఈ లోపల నేను మా చిన్న అమ్మాయికి ఇచ్చాను కొంచెం కలపమని, హెల్ప్ చేయమని. నాకు చేయి నొప్పిగా ఉందని. మనము మనకి మైక్రోవేవ్ లేదు కాబట్టి మనం స్టవ్ మీద ప్రిపేర్ చేసుకుంటున్నాము. స్టవ్ పైన మనకి వేస్ట్ ప్యాన్ ఉంటుంది కదండి. వేస్ట్ ప్యాన్ మీద ఉప్పైనా వేసి చేసుకోవచ్చు, ఇసుకైనా చేసుకోవచ్చు. నేనైతే ఇసుక వాడానండి. ఇసుక పెనం మీద వేసి దానిపైన కుక్కర్ పెట్టి కేక్ గిన్నె ఉందండి. కేక్ గిన్నెలోని నెయ్యి రాసి పేపర్ వేసి దాంట్లో మిశ్రమం వేసానండి. కేక్ చాలా బాగా వచ్చిందండి. నేను ఒక కేక్ చేద్దామనుకుంటే 2 కేకులు వచ్చాయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి కలుపుతున్నాను బాగా. మా చిన్నమ్మాయి అండి, తనకే పుట్టినరోజు. ఈ వీడియో ఫుల్గా చూసి అదిగోండి ఇసుక వేసానండి. ఇసుక మెత్తని వేసుకోవాలండి. దానిపైన కుక్కర్ పెట్టి కుక్కర్లో కేక్ గిన్నెకి నెయ్యి రాసానండి. నెయ్యి రాసి దాంట్లో మిశ్రమాన్ని వేసుకోవాలి. అదిగోండి కలిపిన మిశ్రమం. ఫుల్గా వేయకూడదండి, హాఫ్ వేసుకోవాలి. మళ్ళీ ఉడికిన తర్వాత అది పొంగుతుంది కదండి, అందుకే సగమే వేయాలి. అదిగోండి కేక్ రెడీ అయిపోయింది. అదిగోండి కేక్. ఎస్ అంటే రమ్యస్వతి. 2 కేకులు అగోండి. మా అమ్మాయి హ్యాపీ బర్త్డే టు యూ రమ్యస్వతి.